నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. వారి ట్రాప్లో పడద్దు, పరిధి దాటద్దు అంటూ జన సైనిక్స్కి చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ట్రాప్లో పడి మనం కూటమిలో కొట్టుకోవటం మానేయాలి, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గేమ్ ప్లే చేస్తున్నారు, అనవసరంగా ఆ మాయలో పడద్దు, అలాగే ఆ ఇన్ఫ్లుయెన్స్లో పడద్దు, ఆ ఇంపాక్ట్కి లోను కావద్దు అని. సో అంటే ఒక రకంగా మనం ఒంగోలు డెవలప్మెంట్స్ తీసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అండ్ దామచర్ల జనార్దన్ గారికి మధ్య జరిగిన పోరాటం బాహాబాహి వాళ్ళు మాట్లాడుకున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు, విమర్శలు చేసుకున్నారు. కాణిపాకం వెళ్ళడం అందరం కలిసి స్పెషల్ బస్ చేసుకుని అక్కడ ప్రతిజ్ఞలు చేద్దామని సవాళ్ళు విసురుకున్నారు. ఇంత అయిన తర్వాత మొత్తానికి ఏంటంటే ఒక డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేట్ చేశారు. డిప్యూటీ సీఎం అండ్ జనసేన చీఫ్ ఇనిషియేట్ చేసి వార్నింగ్ ఇచ్చారు జనసేనకి, మీరు మీ హద్దులు దాటి మాట్లాడకండి, ఏమన్నా ఉంటే అధిష్టానం నోటీస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక పిఎస్సి ఉంది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్కి, దాని చైర్మన్ గౌరవ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు, వారి దృష్టికి తీసుకురండి అనే పద్ధతిలో చెప్పారు. బట్ అవి సాల్వ్ కాకనే కదా ఇదంతా అవుతుంది. ఇంతకీ పరిధి దాటితే పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు, అలాగే తెలుగుదేశం ఎలా రియాక్ట్ కాబోతోంది, అండ్ కూటమిలో కిమ్మిన్నాస్తిగా కూర్చున్న బీజేపీ ఈ వ్యవహారాలన్నింటినీ ఎలా పరిశీలిస్తుంది అనే అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు గాదె వెంకటేశ్వర గారు, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు. నమస్తే గాదె వెంకటేశ్వర గారు. అలాగే జూపుడి ప్రభాకర్ రావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ. నమస్తే జూపుడి గారు. అండ్ ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ సార్ గాదె వెంకటేశ్వర గారు, ఎందుకు సార్ ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేసి ఆగ్రహించి మరి హెచ్చరిక జారీ చేశారు? మార్నింగ్ వాసుదేవన్ గారు, అట్లా మీకును పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, మా చూపడానికి శుభోదయం. సహజంగా ఏ రాజకీయ పార్టీ ఉండేదే, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కన్నెర చేసింది ఏముంది, లేదంటే కొరడా బొట్టును చూపించింది ఏముంది, నాకేమైతే అర్థం కాలమ్మా. మీరు అంత పెద్ద పదాలు దాంట్లో. సహజంగా ఏ పార్టీ క్రమశిక్షణ, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీ క్రమశిక్షణ పార్టీకి అనుగుణంగానే పార్టీకి లోబడి ఉండాలనేది సహజ సూత్రమే ఏ పార్టీ అనేది, నాట్ ఓన్లీ జనసేన, ఆల్సో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ప్రతి పార్టీ కూడా ఆచరించేటటువంటి ఆలోచన విధానం. పీసీఆర్ వాల్యూమ్ అడ్జస్ట్ చేయండి, పీసీఆర్ వాల్యూమ్ అడ్జస్ట్ చేయండి ప్లీజ్. రైట్ సార్, మీరు మాట్లాడండి సార్. యా, దానిలో భాగంగానే అక్కడక్కడ జరుగుతుంటాయి, సహజంగా జరిగేటటువంటి, జరిగినప్పుడు అధిష్టానం దృష్టికి వచ్చినప్పుడు అధిష్టానం కొంచెం వాళ్ళకి ఇది కాదు ఇట్లా చేయండి అని చెప్పడం అనేది సహజమే. అది ఆ భాగంగానే మొన్న జరుగుతున్నటువంటి అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు మాట్లాడినటువంటి మాటల మీద పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుంచి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుంచి ఒక సూచనలు చేశారు మాకందరికి కూడా. ఈ వేలో మీరు వెళ్ళండి, దీన్ని దాటి మీరు అతిక్రమించొద్దు, ఖచ్చితంగా మనం ఇవాళ ఒక ఆశయంతో పెట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీ ఆశయాలకు అనుగుణంగానే మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో మేమైతే ఏదో పెద్ద సీరియస్నెస్ అని మేము అనుకోవట్లేదు, సహజంగా జరిగే ప్రక్రియ కిందే అనుకుంటున్నాం. సరే, అక్కడక్కడ జరగటం అంటే సహజం జరుగుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పొచ్చు కదా, అందరినీ కలిపి కొట్టరా కావటంగానే అందరినీ కలిపేయటం దేనికి? సహజంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఒకళ్ళని పాయింట్అవుట్ చేయటం అనేది కాదు కదా, ఏ పార్టీ కూడా ఒకళ్ళని పాయింట్అవుట్ చేయదు. బాలినేని గారి వల్ల కదా వచ్చింది అంతా ఇబ్బంది అంతా. ఇప్పుడు మేబీ తెలుగుదేశం కూడా సఫకేట్ అవుతుంది. నేను అనేది కాదంటలేదు. ఇప్పుడు ఆయన వల్ల వచ్చింది, వచ్చినప్పటికీ కూడా గౌరవించాలి, ఆయన కూడా సీనియర్ నాయకుడు. సరే, అక్కడ జరుగుతుంది, మన ప్రతి ఒక్కరికి తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ప్యానల్ ఉన్న వాళ్ళు జనాలు తెలుసు. అది ఒక రకంగా చెప్పాలంటే ఏదో పార్టీకి సంబంధించిన దానికంటే కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక దశాబ్దాల నుంచి 2 దశాబ్దాల నుంచి వాళ్ళ మధ్యన ఉన్నటువంటిది ఎక్కువ ప్రివేల్ అవుతుంది, ఎక్కువ అక్కడ చూపిస్తుందంటే అది ఈయన వచ్చి మా పార్టీని ఉదాహరణని దానికోసమే చేశాడనే దానికంటే కూడా ప్రజలు ఏమైనా అనుకుంటున్నారంటే వాళ్ళ ఎందుకు వచ్చింది ఆ కాంట్రవర్సీ కూడా అంటే ఈయన పార్టీ కోసం కాదు, వాళ్ళిద్దరి మధ్యన ఎప్పటి నుంచో ఉంది పోరాటం, దానిలో భాగమైనవి అనేది కొంత ఇది ఉంది. సో అందుకని ఏంటంటే ఆయన ఒక్కడిని చేయటం పోకుండా పార్టీ విధానాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా మీరు వెళ్ళాలి అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పార్టీ నుంచి కూడా దాన్ని లెటర్ రూపంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో స్ట్రైట్ గా ఆయనకే ఎందుకు చెప్పలేదు, మీరు అందరికి ఎందుకంటే ఉన్నారు అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు కదా. సహజంగా ఏంటంటే ఇవాళ కూటమిలో ఉన్నప్పుడు సహజంగా జరుగుతుంది, ఉన్నటువంటి పెద్ద పార్టీకి చిన్న పార్టీలకి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్ రావడం అనేది సహజం.
ఆ సహజ గుణంలో భాగంగా అక్కడక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అందరికీ ఓవరాల్ గా ఇది విధానం, ఈ విధానంలో మీరు వెళ్ళండి అని చెప్పే ప్రయత్నమే కానీ దీంట్లో అంత మించి నేనేదో 15 ఏళ్ల తర్వాత కూడా మీది చిన్న పార్టీ అని భావిస్తున్నారా సార్ గాదె వెంకటేశ్వరరావు గారు? చిన్న పార్టీ ఇన్ ద సెన్స్ ఉన్నటువంటి కూటమిలో, మా పార్టీ కాదు నేను చెప్తుంది, సెన్స్ అది కూటమిలో ఉన్న వాళ్ళలో ఎక్కువ సీట్లు వాళ్ళు పోటీ చేశారు, మేము చేసింది 21 కదా, ఆటోమేటిక్ ఆ సెన్స్ లో చెప్తున్నాను. పార్టీ చిన్న అనేది జనాలు తెలుసు. కొంచెం ఎకో సిస్టమ్ వస్తుంది వాసుదేవన్ గారు. గుడ్ మార్నింగ్. కొద్దిగా దీన్ని సెట్ చేసుకోండి పీసీఆర్. రైట్. ఎకో సిస్టమ్. జూపూడి ప్రభాకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన ఒక కమ్యూనిక్లో వారు ప్రస్తావన చేశారు ఏంటంటే, రాజకీయ శత్రువుల సోషల్ మీడియా ప్రచార వలలో పడద్దు. నాకు తెలిసి రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, శత్రువులు ఉండరు. మరి శత్రువుల స్థాయికి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న తీరుని చూస్తే ముచ్చటేస్తాం సార్. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, మా గాదన్నకి, మీకు ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నాకేమైనా ఇవ్వగలరా? విత్ రిక్వెస్ట్. అజర్ గారు చెప్పండి. మా సారు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నన్ను ఏమైనా తీసుకోగలరా? ఓకే, ముందర ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడాలంటారా? సరే అయితే. ప్రభాకర్ గారు, నేనేం పెద్దలను కాదు, పెద్దవాడిని కాదు, ఏమిటి ఇందులో ఉండే మతలబ్ ఏమిటి? సరే, ఇప్పుడు పోనీ మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీరు పెద్ద ప్లేయర్ కాకపోవచ్చు. ప్రభాకర్ గారు, మతలబ్ ఏమిటి? నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలనుకోవడం మతలబ్ ఏమిటి? అంటే ఇప్పుడు మీ వ్యూహాలు, మీ ఎత్తుగడలు ఏంటో తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం అనేది జూపూడి గారి ఆలోచన అయి ఉండొచ్చు. కొద్దిగా వస్తున్నట్టుంది, బాగా రీసౌండ్ వస్తుంది. నైస్ జెంటిల్‌మ్యాన్, నో డౌట్ ఎట్ ఆల్, ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఎనీవే, వారంటే నాకు చాలా గౌరవం. ఓకే, గో హెడ్. నన్ను మాట్లాడమంటారా? అదే, ఇప్పుడు కూటమిలో ఇంత సంక్షోభం ఏర్పడిన తర్వాత పరస్పరం బాహాబాహికి దిగి ఒంగోలులో చూసాం. దామచర్ల జనార్దన్ గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇప్పటికీ వైసీపీ ఏజెంట్గానే ఆయన దామచర్ల జనార్దన్ గారు చూస్తున్నారు. మరి ఆయన మాట్లాడిన దానికి సంబంధించి ఇదేదో సర్దుబాటు చేసే వ్యవహారం, మీకు మీ అధిష్టానం అంటే యూపీ, బీహారు, రాజస్థాన్ వాటి మీద పెట్టిన ఫోకస్ గుజరాత్ ఇక్కడ పెట్టట్లేదేమో అనిపిస్తుంది. కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అంటే మిమ్మల్ని ఒకవేళ టీడీపీ ఏమన్నా అనుకుంటుందేమో అనే మీకు ఒక చిన్న కన్సర్న్ ఏమన్నా ఉందా? కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. అబ్బాయి, ఎందుకు ఇలా మీరు కొట్లాడుకుంటారు, అనవసరంగా వైసీపీకి ఛాన్స్ ఇస్తారు, మనందరం కలిసిపోవాలి, మీరు 85, మీరు 80, జనసేన 15, మేము 5 కన్ఫైన్ అయిపోతాం, అలా కలిసిపోదాం అని చెప్పొచ్చు కదా మీరు. వాసుదేవన్ గారు, ఈ రాష్ట్రంలో ఉండే 3 కూటములు కూడా ఒక స్వతంత్ర రాజకీయ పార్టీ. వాళ్ళ విధానాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ కూటమికి సంబంధించి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారు. అనేక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ చాలా ఉండొచ్చు, బట్ అవన్నీ పక్కన పెట్టి కూటమి రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం జోక్యం చేసుకొని వైసీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని కొరతను పెట్టి మాట్లాడే పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రానికి పెద్ద, కూటమికి పెద్ద, వారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటూ జోక్యం చేసుకుంటా నేను అనుకుంటున్నాను. అదే సమయంలో జనసేన అధినేత చాలా స్పష్టంగా చెప్పారు, మీరు పరిధి దాటొద్దని చెప్పారు. జనసేన పార్టీ నాయకత్వానికి కూడా సందేశం ఇచ్చారని గాదె వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఈరోజు బాలినేని వెంకటేశ్వరరావు గారికి అక్కడ ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అక్కడ ఉండే మన స్థానిక టీడీపీ దామచర్ల జనార్దన్ గారికి ఉండే మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీ టీడీపీ మధ్య ఎంత తీవ్రమైన మనస్పర్ధలు ఉన్నాయో, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదే మనస్పర్ధలో అదే తీవ్రత ఇప్పటికి కూడా కొనసాగడం దురదృష్టము. ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైన విషయం కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలిసి ఉన్నంత వరకు ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా చాలా దగ్గర వ్యక్తి, బాగా పరిచయం ఉండే వ్యక్తి. వెంకటేశ్వరరావు గారు దీన్ని వారు కన్ఫర్మ్ చేస్తారు, ఎవరు చెప్తారు నాకైతే తెలియదు, కానీ నాకున్న సమాచారం మేరకు చాలా దగ్గర వ్యక్తి. ఆయన వైసీపీలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా జనసేన నాయకత్వానికి, కార్యకర్తలకి
బాలినేని శ్రీనివాసరెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేయవలసిన అవసరం లేదని అన్నట్టుగా నాకు బాగా గుర్తుంది. సో వన్ థింగ్ ఈజ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర వ్యక్తిగతంగా. ఆయన వైసీపీలో ఉన్నప్పటి నుంచి కూడా, వైసీపీలో ఉన్నప్పుడు ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన కారులో పెద్ద ఎత్తున ధనం కూడా దొరికిందని ఇవి కూడా ఉన్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్లేటు ఫిరాయించాడు. ఆయన జనసేనలో చేరాడు. ఆ జనసేన వైసీపీలో ఉన్నప్పుడు ఎంత తీవ్రంగా ఉందో జనసేనలో వచ్చినప్పటికీ అదే తీవ్రంగా ఉంది. అక్కడ అనేక సందర్భాల్లో ఇద్దరి మధ్య ఘర్షణలు, తీవ్రమైన ఆరోపణలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్న తీవ్రంగా హెచ్చరిస్తే తప్ప వారి నాయకత్వానికి లేదా ఆ దామంచల్ల గారి విషయంలో ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోతారా, ఏ నిర్ణయం తీసుకుంటే నాకైతే తెలీదు. ఆ విధమైన తీవ్రమైన హెచ్చరిక చేస్తే తప్ప ఒంగోలు రాజకీయాలు, ఈ స్పర్ధ రాజకీయాలు, ఈ కాన్ఫ్లిక్ట్, ఈ గందరగోళ పరిస్థితి ఆగుతుందని నేను అనుకోవడం లేదు. ఎంత తీవ్రమైన ఇది చేసినప్పుడు కూడా దామంచర్ల ఆంజనేయులు గారు చాలా పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఇప్పుడు మూడోసారి శాసనసభ్యులుగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా బల్లిని అనేక సంవత్సరాలుగా శాసనసభ్యులు. రాజశేఖర రెడ్డి గారికి బంధుత్వాలు, జగన్మోహన్ రెడ్డి గారికి బంధుత్వాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇద్దరు కూడా ఒక శక్తివంతమైన బలమైన కేడర్ గల నాయకులు ఇద్దరు కూడా. వారు కేవలం హెచ్చరికతో వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క స్పర్ధ ఏదైతే ఉందో ఆగుతుందని నేను అనుకోవడం లేదు. అవసరం వస్తే పవన్ కళ్యాణ్ గారు కూటమి దృష్ట్యా, కూటమి యొక్క ఇంట్రెస్ట్, కూటమి యొక్క ప్రయోజనాలు, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసము కూటమిలో కొంతమంది సీనియర్ నాయకులు గందరగోళంగా ఉంటే కింద ఎటువంటి సందేశం కిందకి వెళ్తుంది. కాబట్టి ఈ ఐక్యత ఉండాలా, ఆ కూటమి ధర్మాన్ని పాటించాలా. దీనికోసం అవసరం వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడి సర్దుబాటు చేయాలి. ముఖ్యమంత్రి గారు ఎవరితో మాట్లాడతారు? దామంచల జనార్దన్ గారితో చెప్పాలా. పవన్ కళ్యాణ్ గారు ఎవరితో మాట్లాడతారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడతారు. అందువల్ల ఇద్దరు కూడా తీవ్రమైన జోక్యం చేసుకుని హెచ్చరికలు జారీ చేస్తే తప్ప నాకున్న సమాచారం మేరకు ఒంగోలులో ఈ గందరగోళ పరిస్థితి, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఆగుతుందని నేను అనుకోవడం. సో జూపూడి గారు, ఆంజనేయ రెడ్డి గారు పర్ఫెక్ట్గా 100కి 500% చెప్పారు. ఒంగోలు కాన్ఫ్లిక్ట్ని అంత తేలిగ్గా తీసుకునేవారం కాదు. ఇట్స్ మినీ బీహార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అనవచ్చు ప్రకాశం జిల్లా. ఎందుకంటే రాజకీయపరమైన వైరాలు అలా ఉంటాయి. నేను శత్రుత్వం అనేదాకా నేను వెళ్ళను. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి కూడా, శత్రుత్వాలు ఉండాల్సిన అవసరం లేదు. మరి ఆశ్చర్యకరంగా రాజకీయ శత్రువుల సోషల్ మీడియా ప్రచారం వల్ల రాజకీయ శత్రువుగానే చూస్తున్నారు మిమ్మల్ని, ఇంకా వైసీపీని. అంటే ఆ స్థాయికి మిమ్మల్ని మీరు ఆ డిజైన్ చేసుకున్న తీరు, మేనిఫెస్టో చేసుకున్న తీరు, మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకున్న తీరు, గొడవలు జరిగితే బాధితుల పక్షాన కాకుండా వెళ్ళి గొడవలు చేసిన వాళ్ళ పక్షాన వెళ్ళి నుంచొని మాట్లాడటం, జైలుకి వెళ్ళి పరామర్శించడం, బుగ్గలను ఎవరటం, బుగ్గలు పుణగటం, తలనివరటం, ముద్దులు పెట్టుకోవటం, ఇవన్నీ రాంగ్ ఇండికేషన్స్ వెళ్ళిపోతాం, రాంగ్ సిగ్నల్స్. బట్ అది మీ పంత. ఎందుకంటే మీరు యూనిక్ కదా. సింహం సింగిల్గా వస్తుందంటే మీరు యూనిక్గా ఉంటారు. సో మీ పంత వల్ల రాజకీయ ప్రత్యర్థుల అనే మాట నుంచి రాజకీయ శత్రువుల జాబితాలకు వెళ్ళిపోయారు మీరు. అవసరమా ఇలాంటి రాజకీయాలు? ఎందుకు? వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి వాళ్ళ మధ్య గొడవలు సృష్టించి మళ్ళీ మీ మీద బురద జల్లించుకోవాల్సినంత నెసిటీ మీకేం వచ్చింది వైసీపీకి? 2 ఏళ్ళు ఆగండి, జనంలోకి వెళ్ళండి, జనం ఆమోదిస్తే అధికారంలోకి వస్తారు. యా, వాసుదేవన్ గారు గుడ్ మార్నింగ్. మీకు 99 ప్రేక్షకులకి వాల్యూమ్ చూడండి. పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, మా గాదాలకి, మీ ముగ్గురు కూడా, అంటే మీరు ముగ్గురు గుంటూరు వాళ్ళు, నేను ఒంగోలు వాళ్ళు. నెల్లూరు సార్, ఆయన నెల్లూరు. అవును సార్, అంటే మీరిద్దరు గుంటూరు, ఒకరు నెల్లూరు, నేను ఒంగోలు. అవునా? గాదన్న మీరు గుంటూరు, ఆంజనేయ రెడ్డి గారు నెల్లూరు, నేను ఒంగోలు. అంటే మా జిల్లా రాజకీయాలని ఆంజనేయ రెడ్డి గారు చాలా స్పష్టంగా, నేను ఇందాక పెద్దలు ఎందుకన్నానంటే రాజకీయ పరిజ్ఞానంతో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది ఆరే గుంపుటి కూడా కాదని చెప్పాడు. ఇక్కడ ఒక అంశం నేను మీకు ముందు ప్రేక్షకుల కోసం గుర్తు చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా స్నేహ సంబంధం ఉంది అనేది ఆంజనేయ రెడ్డి గారు గత రాజకీయాలని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు. నో డౌట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో పవన్ కళ్యాణ్ గారి ట్రాప్లో పడ్డాడు.
అలా పడద్దని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది. కాదన్నా, నేను చరిత్రనే చెప్తున్నాను. కానీ ఆయన ఏం చేశాడంటే బాలినేని గారు 2-3 అంశాల్లో కళ్యాణ్ గారు నాకు చెప్పాడు కాబట్టి జనసేన వాళ్ళ మీద కేసు పెట్టద్దన్నాడు. పెట్టిన కేసు నేను వెనక్కి తీసుకుంటాను అన్నాడు. ఆయన ఆ రోజు ఎమ్మెల్యే మంత్రి కాబట్టి సిఐ చెప్పి కేసు కూడా వెనక్కి తీసుకున్నాడు. వాళ్ళిద్దరు ప్రగాఢమైన సంబంధం ఏంటంటే అలాంటి సంబంధం ఎవరిది, పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. తర్వాత మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఆయన బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత మమ్మల్ని కాకినాడలో తిట్టాడు, తర్వాత ప్రతి మీటింగ్లో తిడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ తప్పు చేసేది భావిస్తున్నాడేమో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. తను పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ బాధ్యతలు ఇచ్చినా లేకపోతే నరసరావుపేట బాధ్యతలు ఇచ్చినా వాటన్నింటినీ వదిలేసి ఒంగోలులోనే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకొని గందరగోళాన్ని సృష్టిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రాప్లో పడబాకండి అని చెప్పాడు. మా పార్టీ ఆ విధంగా వాళ్ళకి చెడ్డదైపోయింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మంత్రిని ట్రాప్లో పడేసుకొని లాక్కుని వాళ్ళ అవసరాల కోసం, అది మైనింగ్స్ అని నేను అనలేదు, ఆయనే చెప్పాడు నాకు ఇంటర్వ్యూలో. విజయబాబు గారితో 99 టీవీలో బాలినేని గారు మాట్లాడుతూ ఇవి మిత్రం సార్ నేను ఇప్పుడు కోట్ చేస్తున్న అన్ని కూడా వాళ్ళు మాట్లాడినవే, ఇది మళ్ళీ చూపుడు గారి పైచ్యం అనుకుని ఆంజనేయ రెడ్డి గారు నా మీద గబక్కలు లేచాడు అనుకోండి, నెల్లూరు పౌరుషం. అది కాదు సార్, మీరు చూసారు లేదు, ఆంజనేయ రెడ్డి గారు విజయబాబు గారితో సీనియర్ నాయకుడు జర్నలిస్ట్ గా ఉన్న విజయబాబు గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ వాసుదేవన్ గారు నేతృత్వంలో జరిగింది. నాకు తెలిసి అది వాసుదేవన్ గారు చేయాల్సింది విజయబాబు గారు చేసినట్టున్నారు. దానిలో ఆయన చెప్పాడు మా మధ్య ఒక మైనింగ్ గొడవ ఉందని చెప్పాడు. ఇలాంటి తిక్కర రాజకీయాలు పెట్టుకొని ప్రజాసేవ అనే పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ కలిసి బ్లేమ్ చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయోజనం? అందులో దామచర్ల జనార్దన్ గారు ఒక ప్రెస్ మీట్ లో బాలినేని ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా, ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, ఈయనేందయ్య మధ్య మధ్యలో నెలకొకసారి వచ్చేసి 1 కోటి ఉంటే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతాడు అని ఆయన కామెంట్ చేశాడు. వాళ్ళిద్దరు చాలా దూరం వెళ్ళిపోయారు. నాకు తెలిసి దామచర్ల జనార్దన్కి ఒంగోలులో వయసులో చిన్నవాడైనా కాస్త పెద్ద మనిషిగా ఉంటాడు, గుడ్ బాయ్ అనే పేరు ఒకటి ఉంది, డెవలప్మెంట్ అనే పేరు. నేను ఇది ఉన్నదాన్ని అంశాన్ని చెప్తున్నాను. ఇక్కడ బాలినేని చాలా సీనియర్ నాయకుడు, 5 సార్లు గెలిచాడని చెప్పుకుంటున్న ఆ సీనియారిటీని ఎందుకు ప్రదర్శించలేకపోయాడో రాజకీయాల్లో ఒంగోలులో ఈ రోజు అందరూ మాట్లాడుకుంటున్నాం. మీరే అన్నారుగా పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడ్డాడు, బహుశా అందుకని మేము అన్నది ఇప్పుడు ఎవరు పట్టదు కదా, మేము దొంగలమే, మాది దొంగల పార్టీ, మాది గొడ్డల పార్టీ, మీరు మమ్మల్ని తన్నినా జైల్లో పెట్టినా మేము మాట్లాడుకోకూడదు, మేము మా వాళ్ళని పరామర్శించుకోకూడదు, మీరు మాత్రం అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మీరు కూటమిలో తెలంగాణలో ఒక సామెత ఉంది, వాసుదేవ్ గారు బాంచం ద్వారా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి బాంచనైపోయి బతుకుతున్నటువంటి ఈ నేపథ్యంలో మీరు మాట్లాడుకోండి సార్, మీరు కళ్ళకు దండం పెట్టుకోండి, నెలకింత తీసుకోండి, వెళ్ళిపోండి, అందరినీ పనిచేయకండి. ఇది జనసేన వాళ్ళు మాట్లాడుకుంటున్నది. ఇప్పుడు మీరు ఏదో తీసుకుని వెళ్ళిపోండి, కానీ అందరినీ పని చేయని మాట్లాడుతున్నారు వాళ్ళే. అంటే మాకేం మిత్రులు ఉండరా? నేను ఇది మీ డిబేట్ అయిపోయిన తర్వాత నేను ఆంజనేయ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడుకుంటాం, గాదన్న నేను ఫోన్లో మాట్లాడుకుంటాం, లేకపోతే మీ డిబేట్ చూసినటువంటి వాళ్ళు వాసుదేవన్ గారు మీట్లో మీరు 3 ఉన్నారు కదా అని నాకు ఎవరైనా ఫోన్ చేయొచ్చు, లేకపోతే కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. అనేకమైన శత్రువులం కాదు, రాజకీయ పార్టీ ప్రత్యర్థులు మాత్రమే. నేను అదే అండి ఇందాక చెప్పింది, నేను ఆ పదం చూసి ఎస్టానిష్ అయ్యా. అంటే శత్రువులు అంత శత్రుత్వం మాత్రమే ఉండాలి. ఎస్ 100%. వాట్ యూ కోటెడ్ ఈజ్ 100%. మిత్ర వైరుధ్యాలు మాత్రమే ఉండాలి, శత్రు వైరుధ్యాలు కాదు. ఈరోజు జనసేనగా గాదన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూపుడున్నా మేమిద్దరు అన్నానని ఎందుకు అనుకుంటాం, ఆంజనేయ రెడ్డి గారిని పెద్దలు అని ఎందుకంటాం? పెద్ద పార్టీ అని కాదు. సో ఆయన చరిత్రను కోట్ చేయగలిగాడు. ఒక స్పోక్స్ పర్సన్ సిస్టమ్ డిబేట్లోకి వస్తున్నాడంటే 50 సంవత్సరాల 80 సంవత్సరాల ఇండిపెండెన్స్ నిన్నే కదా జరుపుకుంది మనం. 80 సంవత్సరాలు అవసరమైతే 800 సంవత్సరాల రాజకీయ చరిత్రని చెప్పగలిగినటువంటి నేపథ్యం కలిగిన వాడే స్పోక్స్ పర్సన్ గా ఉంటాడండి. అందులో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చాలా అంశాలను బయటికి లాగాడు, తీస్తున్నాడు.
నేను ఎందుకున్నాను వాళ్ళ ట్రాప్లో మీరు పడద్దని? పవన్ కళ్యాణ్ గారు ట్రాప్లో పడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతంత మాట్లాడినాడు, మేమేం పట్టించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని గారికి ఎంత సహాయం చేశాడో, వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి బాలినేని గారు ఎంత లబ్ధి పొందాడో అందరికీ తెలుసు, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయనకి ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు బాలినేని గారికి, వచ్చుండి ఆయన కూడా మాట్లాడుకోలేని ఇదేం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడలేనటువంటి స్థితిలో ఉండి వెళ్ళిపోయినాడేం కాదు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా తొక్కేసిన వ్యవహారం కూడా కాదు. కానీ ఆయన ఎందుకో ఆయన ట్రాప్లో పడ్డాడు. ఇప్పుడు వాళ్ళేమంటున్నారంటే మా ట్రాప్లో పడొద్దని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? బాలినేని గారు ఏం చెప్తున్నారా? జనసేన వాళ్ళు చెప్తున్నారా? జనసేన మొత్తాన్ని మీరు తాకట్టు పెట్టదలుచుకుంటే తెలుగుదేశం పార్టీకి పెట్టండి. ఢిల్లీలో ఏమో మోడీకి తాకట్టు, ఇక్కడేమో తెలుగుదేశాన్ని తాకట్టు. పార్టీ ఉంటుందా? పార్టీ బతకాలా లేదా? ఇది నా వాయిస్ కాదు, జనసేన మిత్రులు మాట్లాడుకుంటున్నారు ఈరోజు. ఒక పక్కేమో మీటింగ్ పెడితే కాపు సోదరులు తిట్టేస్తారు, అండ్ మీరు ఈరోజు ఐ థింక్ జూపుడి గారు ఒక్క నిమిషం, ఒకే ప్రాపర్టీని 2 చోట్ల తాకట్టు పెట్టడం కష్టం అండి. మీరు యూఆర్ లెవెలింగ్ బేస్లెస్ ఎలిగేషన్స్. ఒకవేళ అది వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ లెవెల్లో తెలుసుకోవాలంటే అంశం సార్ ఇది. నేను అన్నాను కదా, వెయిట్ అండ్ సీ. ఇంకొక డిబేట్లో మీరే నాతోటి ఖచ్చితంగా ఈసారి. జూపుడి గారు సిగ్నల్ ఫ్రీజ్ అయినట్టుంది. సో ఒకసారి గాది వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళండి. గాది వెంకటేశ్వర గారు, ఈ శత్రువులు ప్రత్యర్థులు రెండింటికి తేడా ఉంది కదండి. ప్రత్యర్థులే ఇప్పుడు ఇందాక యాజ్ రైట్లీ సెడ్ బై జూపుడి గారు, నేను ఆయనతో ఒక విషయంలో ఏకీభవిస్తాను, వాళ్ళ పార్టీతో కాదు, ఆయన చెప్పిన ఒక విషయంతో. ఏంటంటే బయట కలుసుకున్నప్పుడు పరస్పరం అభివాదం చేసుకుంటాం, ఎలా ఉన్నారు వెంకటేశ్వర గారు, లేకపోతే అన్నయ్య ఎలా ఉన్నారు, అండ్ పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు వయసు అనుభవం రీత్యా పెద్దలు, సార్ ఎలా ఉన్నారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, ఇలా ఆప్యాయంగా పలకరించుకోవడం అనేది మనం చూసాం. మధ్యప్రదేశ్లో మీకు కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ వెళ్ళి ఆయన పక్కన కూర్చొని శాంతం కూర్చొని ఆయనకి అభినందనలు తెలియజేసి వచ్చారు. ఆ తరహా రాజకీయాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఆంధ్రప్రదేశ్లో? అంతగా ఏది ఇండియా పాకిస్తాన్ మాదిరి పరస్పరం ఐ టు ఐ కాంటాక్ట్ కూడా లేకుండా చేసుకోవడం దురదృష్టకరం కదా. మీరు వాడిన భాష కూడా శత్రువులు ఏంటండి? రాజకీయ పరంగా పోరాడండి. మళ్ళీ అదే చెప్తున్నా, రాజకీయ పరంగా ఎవరి రైట్, అవసరమైతే ఒక 10%, 20% పెంచి మరీ మీ పోరాడండి. అవసరం లేదు కదా. కుట్రలు చేస్తోంది అని ఆరోపించండి, ఓకే. వైసీపీ కుట్రలు చేస్తోంది, వైసీపీ లాంటి అంతా ఓకే. శత్రువులు కాదు కదా. మీరు అందరూ అసెంబ్లీకి వెళ్తే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, రాకపోతే వాళ్ళు బయట మీడియా పాయింట్ దగ్గర వెళ్ళి మాట్లాడుకుంటారు వైసీపీ వాళ్ళు. శత్రువులు అనే మాట అవసరం ఏం పడింది? బాగా రీసౌండ్ వస్తుంది సార్, మీ దగ్గర రీసౌండ్ వస్తుంది. శత్రువులుగా ఇవాళ ఉండకూడదని చెప్పి జీవితకాలం రాజకాలంలో why don't you instruct your PCR to reduce the ecosystem? ఓకే, అది నేను చెప్తానండి జూపుడి గారు, నేను చెప్తాను. గాది గారు మాట్లాడతారు, గాది వెంకటేశ్వర గారు మాట్లాడతారు. ఓకే, శత్రుత్వం అనేది కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది, వాస్తవం కూడా కొన్ని కనిపిస్తే ఇవన్నీ ఉండాలి. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా గెలిచిన వాళ్ళ వ్యవస్థ ఉన్నప్పుడే మనుషులు రాజకీయ మనం మనుషులు అనుకుంటాం. కానీ ఇవాళ అది పోతుంది, ఆంధ్ర రాష్ట్రం అది పోతుంది కాబట్టి ఒక విధమైన బాధ మాట్లాడుకోవడం. హత్యలో మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను. ఇవాళ మరి చూడదు, మనం తెలంగాణ పార్టీ మాట్లాడుతున్నారు. ఇవాళ పోయిన పార్టీలో ఉండే పోయిన ఎటు పడి కానీ ఆ ఎన్ఏ సందర్భంలో దానివల్ల ఒక నిబద్ధతగా ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా నిబద్ధత వస్తుంది. ఎక్కడ కూడా ఆ నిబద్ధత లేకుండా అధికార దాహం పరిగెత్తే వాళ్ళకి వాళ్ళ స్వార్థం కావాలి. వాళ్ళకి పార్టీ మనోడు అవసరం లేదు, లేదంటే ప్రజల మనోడు అవసరం లేదు, రాష్ట్రం అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు. వాళ్ళకి స్వార్థం,
ఆ స్వార్థంతో నిండిపోయినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ శత్రుత్వం బయట కనిపిస్తుంది మనం. అది ఉండకపోవడం అనేది మా తప్ప. మేము చెప్తుంది కూడా అదే. రాజకీయాలంటే అందరం కలిసి ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువగా మనం మాట్లాడచ్చు. అధికారంలో ఉన్నప్పుడు కొంచెం ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం దేని గురించి చేసేది, దేని గురించి మనం మాట్లాడచ్చు. ఆ అవకాశం ఉంటుంది. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికారం కంటే కూడా అధికారంలో ఉంటే మనం ప్రజాసేవ చేయొచ్చు అనేటటువంటి భావన నాకే తెలుసుకుంటుంది. నేనే నమ్ముతాను. అలాంటిగా ఉన్నప్పుడు మనం అలాంటి ఉంటున్నామా ఇవాళ ఉండట్లేదు కాబట్టి శత్రుత్వం అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అది ఉండకూడదు ఉంటాం. సరే నేను పూర్తి చదవలేదు, నాకు ప్రత్యర్థులైనా మాట్లాడతాడు. శత్రువులు అనే పదం రాదు. మరి ఆ లెక్కల్లో ఆ శత్రుత్వం అనేది ఎట్లా టైప్ అయిపోయిందో కానీ నేను కోరుకునేది ఉంటుందని నేను చెప్తున్నాను. శత్రువులు కాదు, మనం లెగితే ఎదురుపడి పలకరించుకోవాలి. పలకరించుకున్నప్పుడే మనం మనుషులు కానీ రాజకీయమైన మనుషులు కదండి. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చేది పుడతా పుడతామే రాజకీయ నాయకులు పుడతా పుడతానే మనం ఓటు కావాలి, జెండానే ఓటు రావాలి. ఓటు వచ్చిన తర్వాత అనుభవం ఉన్న తర్వాత మన రాజకీయ అవతారం జరుగుతుంది. ఈ రాజకీయ అవతారం శత్రువులు అది ఉంటుంది. సరే పాలసీల పరంగా మనం మాట్లాడుకోవచ్చు, లేదంటే మంచిదాన్ని ఇంకో విషయం. కానీ ఒక పార్టీకి ఒక పాలసీ ఉన్నప్పుడు, ఒక మేనిఫెస్టో ఉన్నప్పుడు ఆ మేనిఫెస్టో మాట్లాడదాం. వ్యక్తిగత దూరికెళ్ళిపోతున్నాం, కొట్టుకుందాం అనుకుందాం అనే స్థితికి వస్తున్నారు కదా కొంతమంది. ఇవాళ మీరు తీసుకెళ్ళి ఢిల్లీలో తాకా పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు అట్టి పెట్టి మేము రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం కోసం పనిచేద్దాం. గతంలో మీరు 5 సంవత్సరాలు చేసినప్పుడు అసాంఘిక పరిపాలన జరిగింది, అట్లా కాదు ప్రజలు పడుతుంది. మంచిగా ఇస్తాము, అందరం కలిసి వెళ్తాము, కలిసి వెళ్తే కలపని ఏనాడో మహానుభావుడు కవులు చెప్పారు. అట్లా కలిసి ఉండి రాష్ట్రాన్ని బాగు చేద్దాం, మంచి చేద్దాం ప్రజలకి అనే ఆలోచనతో కుటుంబంటే తాకట్టు పెట్టేసింది. తాకట్టు ఎట్ట పెడతాం, మీరు తాకట్టు ఎట్ట పెడతాం, తాకట్టు పెడతాం కష్టం కదా. ఒక ప్రజాస్వామ్యంలో పార్టీ అధ్యక్షుడు అంతేకాదు నాకు రాష్ట్రంలో చేయలేము. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మాట ఇష్టంగా ఆచరిస్తాం. కానీ కష్టపడితే అందరూ కూర్చోం. గొంతెత్తి ఆయన చెప్పినట్టుగా గొంతెత్తి మాట్లాడగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు ప్రజా సేవ చేస్తాం. అధికారం కూర్చుని వాళ్ళు పెట్టి అధికారం మా వర్గం అధికారం కంటే కూడా అధికారం లేకుండా ఉంటే నాకు స్వేచ్ఛ ఉంటుందనే ఫీల్ అయ్యేటువంటి ప్రజల కోసం మాట్లాడగలుగుతాం, తప్పని చూపించగలుగుతాం. అది రాజకీయం అంటే. అంతేగాని రాజకీయం అంటే అంతేపు అధికారం అనగానే 4 జీబులు ముందు 4 జీబులు వెనక వచ్చేసేసి మనకి శాలిటీ కొడతాడు, దండం పెడతాడు, దాని మీద కూర్చో. అది కాదండి, అది కాదు. మనం మారుతాం. మేము మార్పు అనే ఒక పదంతో వచ్చాము రాజకీయాల్లోకి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామంటే మేము వచ్చినాను. అంతేగాని మేము ఇక్కడ రాగానే ఎమ్మెల్యే అయిపోతాం, మంత్రులు అయిపోతాం, ఏదో సంపాదించుకోవచ్చు పార్టీ కాదు మా జనసేన పార్టీ. ప్రజల కోసం నిలబడదాం అనుకున్న పార్టీ కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఏమి లేకపోయినా కానీ మేము పోరాటం చేస్తున్నాం. అవతల మీద చూపడాన్ని గుర్తుపెట్టుకొని నీ 5 సంవత్సరాలు పోరాటం చేశా. ఇప్పుడు కూడా నేను కొన్ని చోట్ల అక్కడ తప్పు జరుగుతుందంటే వెళ్తున్నా, నేను వెళ్ళి అడ్రస్ చేసి వస్తున్నా. అలాంటి పార్టీ జనసేన పార్టీ. అంతేగాని మేము ఉన్నాం కదా వాళ్ళతో పొత్తు ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేసినా దొంగతనం చేసినా చూస్తూ ఒకసారి అంటే అసలు బాలినేని గారు జనార్దన్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దామండి. మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ముందు బాలినేని గారు నేను చెప్పేది ఏంటంటే మళ్ళా చెప్తున్నాను నేను. సో ఆయన మా పార్టీలో చేరినప్పటికీ కూడా అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏదంటారే జాతి వైరం ఉన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యన వైరం అనేది 1.5 దశాబ్దాల 2 దశాబ్దాల నుంచి ఉంది. అది ఇవాళ ప్రివేల్ అవుతుంది, ఇవాళ కూడా అదే ప్రివేల్ అవుతుంది. ఇది పార్టీ టు పార్టీ కాదు నేను చెప్తున్నాను. సరిపోదు కదా, తెలుగుదేశం కూడా చెప్పాలిగా. ఇప్పుడు ఏమైతుందంటే శ్రీనివాసరెడ్డి గారు బ్యాచ్ కానీ వాళ్ళకి కోపం వస్తారు అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే మేము ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు, మనం రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రజల కోసం కూటమిలో ఉన్నాము, కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రజల కోసం వెళ్దాం చెప్తున్నాడు ఆయన. అని చెప్తుంటే మన వ్యక్తిగతాలు ఇక్కడ కుదరవు. ఒకసారి బాలినేని గారు మాట్లాడారు చూద్దాం, తర్వాత జనార్దన్ గారు మాట్లాడి చూద్దాం. ఓకే అండి, బాలినేని గారు తర్వాత జనార్దన్ గారు మాట్లాడి చూద్దాం.